2 దశల్లో కులగణన దేశవ్యాప్తంగా జనగణనతో కలిపి చేస్తామని కేంద్రం వెల్లడి. లడఖ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1లోగా పూర్తి. మిగతా రాష్ట్రాల్లో 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1లోగా కంప్లీట్. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ చివరిసారి 2011లో జనాభా లెక్కలు, 2021తో కరోనా వాయిదా, మళ్ళీ 16 ఏళ్ల తర్వాత సెన్సస్ సర్వే అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక మనం ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడితే ఇక్కడ చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఒకసారి నేను క్లియర్గా చెప్పేయడం ప్రయత్నం చేస్తా. సో ఈశాన్య రాష్ట్రాల్లో ఏది లడఖ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సంబంధించిన దానిలో 2026 అక్టోబర్ 1లోగా పూర్తి చేస్తామంటారు. మిగతా రాష్ట్రాల్లో 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1లోగా కంప్లీట్ అంటూ చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి దాదాపు 30 లక్షల మందిని ఎన్యూమరేటర్లు పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావడానికి మరి 2028 అవుతుందా, 29 అవుతుందా, 30 అవుతుందా, 31 అవుతుందా కూడా తెలియని పరిస్థితే కనబడతా ఉంది. ఇక్కడ 2 అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు 2026 అక్టోబర్ వరకు కొన్ని రాష్ట్రాల్లో ఏది లడఖ్ లాంటి ప్లేసెస్లో కావచ్చు, కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు కంప్లీట్ చేస్తారు. 2027 ఫిబ్రవరి మార్చి మధ్యలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో. సో ఇక్కడ ఈ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. 2029 అవుతుంది ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ కావడానికి. సో ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి? 2028లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో 2028లో ఉండొచ్చు, జమిలీ ఎన్నికలు అయితే 2029 వరకు కూడా పోవచ్చు. సో ఇప్పుడు 2029లో కనుక ఈ ప్రక్రియ మొత్తం కూడా జనగణన విత్ కులగణన కంప్లీట్ అయిందంటే ఇక దీన్ని కంప్లీట్గా ఇప్పుడు రిజర్వేషన్స్ ప్రకారం పోవాలంటే ఇది మరొక 2 సంవత్సరాలు పొడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ క్రమంలో 2034లో జరిగేటువంటి ఎన్నికలకి ఇప్పుడు ఈ క్యాస్ట్ సెన్సస్ అని పనిచేస్తాయి. సో ఇది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 2034లో జరిగేటువంటి దానికి ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? సో ఇది క్యాస్ట్ సెన్సస్లో ఈ కేంద్ర ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు డిలే ఇస్తూ ఉంది. సో ఇప్పుడు డీలిమిటేషన్ ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ ఈ ప్రక్రియకి ఇట్లా ఉంటే డీలిమిటేషన్ కూడా 2034 వరకు పొడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో భాగంగా మనం చూస్తూ ఉంటే 2029లో జమిలీ ఎన్నికల్లో భాగంగా డీలిమిటేషన్ అయిన తర్వాత జమిలీ ఎన్నికలు పోవాలని చెప్పేసి అనుకున్నారు. సో దానిలో మహిళా రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ అయితే మహిళా రిజర్వేషన్ క్యాస్ట్ సెన్సస్ తోటి కనుక వీళ్ళు ఇంకేమైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా 2034కే ఉంటుంది తప్ప 2028, 29 ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది కేంద్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. డీలిమిటేషన్ కావాలి, తొందరగా బాగుంటుందని కూడా చాలామంది కోరుకుంటా ఉన్నారు. సో కానీ ఆ కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ ఒక స్ట్రాటజికల్గా మూవ్ అవుతున్నట్టు కూడా చూస్తాను. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటాయి కదా, పొలిటికల్గా అధికారం రావడానికి గల వాళ్ళ అస్త్రాలన్నిటి కూడా వన్ బై వన్ తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్